నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. ఈరోజు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. తెలంగాణలో మొదటిగా ఈనాడు పేపర్లో వైభవంగా ఎల్లమ్మ కళ్యాణం. బల్కంపేట ఎల్లమ్మ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు వచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు బల్కంపేట ఎల్లమ్మను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి అలకబోనారు. ప్రోటోకాల్ పాటించలేదంటూ కలెక్టర్ అనుదీప్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ప్రోటోకాల్ పాటించలేదని ఆయన కొద్దిసేపు అలిగి బయటే ఉన్నారు. ఇక ప్రభాకర్ అలుగుడేందో నాకైతే అర్థం. ఈ పొన్నం ప్రభాకర్ అలిగిండో అని చెప్పేసి అంటున్నారు. మరి ప్రభుత్వం మీదే కదా సారు, మీరు అలిగితే ఎట్లుంటది? మీరు చూసుకోవాలి. మీరే వెనక ముందుండి చూసుకునేది పోయి అలిగితే ఎట్లుంటది? రకాల పేరుతో అప్పులు చేస్తున్నారు అనుకుంటా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఎంత అన్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద భాజపా మహిళల మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత భాజపాదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి 20,000 బాకీ ఉందని తెలిపారు. వృద్ధులకు రూపాయలు 4,000 పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తారని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానన్నారు, ఇవ్వలేదు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి బస్సులు తగ్గించారు. తెలంగాణ ఆడబిడ్డల తరపున ప్రశ్నించే బాధ్యత మేము తీసుకున్నామని అన్నారు. హామీలు అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తాం. కర్ణాటకలో కూడా హామీలు అమలు చేయట్లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనల కోసం పనులు ఉపయోగిస్తున్నారు. హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నించారు. పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు? మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్ట్ షాపులు మోయించాలి. రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లైనా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో మహిళలు గ్యాస్ కనెక్షన్లు తీసుకోలేకపోతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధాని మోదీ 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు అని కిషన్ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మరి 2,500 ఇస్తానన్నారు కదా ప్రతి మహిళకి, అవి ఇవ్వకపోవడంతో ప్రతి మహిళకి కూడా వాళ్ళకి 20,000 పడింది అంటున్నారు. అదేవిధంగా మరి పెన్షన్లు 4,000 ఇస్తానన్నారు కదా, ఏమైనాయి అని ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మరి ఇంకోటి ఏంటంటే వీటి పేరున అప్పు తెస్తున్నారు అని అంటున్నాడు. మరి ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పు చేస్తున్నారు అన్నాడు కదా, ఈ అప్పులు ఏం తీస్తున్నారు అన్న ప్రశ్న కింద అన్నట్టు ఈ ప్రశ్నకు ఈక్వాలిటీ వస్తుందని భావిస్తున్నాను నేను. అమెరికాలో 4 తెలుగు వాళ్ళు అరెస్ట్. ఈ విషయానికి వస్తే అమెరికాలో 4 తెలుగు వాళ్ళు అరెస్ట్. కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పనిచేయిస్తున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించడం గమనార్హం. ప్రిన్స్టన్ పోలీసుల వివరాల ప్రకారం గిన్స్బర్గ్ లేన్లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. 2024 మార్చి 13 ప్రిన్స్టన్ పోలీసులు సిఐడి విభాగం సంతోష్ కట్కోరి ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారా పని చేయిస్తున్నట్లు తేలింది. వీరంతా బలవంతంగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారి నుంచి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రింటన్స్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోని బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. ద్వారకాతో పాటు చందన్, దాసిరెడ్డి, అనిల్ మాలే సైతం వీరికి సహకరించినట్టు తెలిసింది. ఈ 4 పైన అరెస్టు
వారెంట్ జారీ చేసింది. గిన్మర్స్ ప్రాంతంలో పనిచేసే ఓ శ్రామికుడు అపార్ట్మెంట్లో చాలా మంది పనిచేస్తుండడం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీలో 4 వ్యక్తులు తమతో బలవంతంగా పనిచేస్తున్నారని వెల్లడైంది. న్యూస్ వచ్చినట్టే గాని ఏం చేస్తున్నారు? ఏంటిది? అసలు ఏంటిది? క్లియరెన్స్ లేదు. క్లియరెన్స్ అయితే ఇవ్వలేదు మరి. దీని న్యూస్ కిందకి ఎట్లా తీసుకున్నాడు? భద్రతా పథకం సామాజిక భద్రతా పథకం అటల్ పెన్షన్ యోజనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపట్టే అవకాశం ఉంది. ఈ పథకం కింద అందించే పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని చూస్తుంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని అంచనా వేస్తుందని సమాచారం. అటల్ పెన్షన్ యోజన మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు గ్యారంటీగా ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపిస్తున్నట్లు ఆంగ్ల పత్రికలో కథనాలు వస్తున్నాయి. ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఎలాంటి పింఛన్ల పథకాలకు నోచుకోని వారి కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2015లో బడ్జెట్ ప్రకటించారు. 1000 నుండి 5000 పెన్షన్ వరకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరొచ్చు. అందుకు అనుగుణంగా నెల నెలా చెల్లింపులు చేయాల్సి ఉంది. 6.62 కోట్ల మంది చేరారు. 2023-24 సంవత్సరంలో 1.22 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని నిర్వహిస్తా ఉంది. 5,000 నుంచి 10,000 పెంచుతుండట. మరి భూమి పేపర్ చూద్దామని అంటే ఇది ఓపెన్ అయితే లేదు. నేను కూడా గిట్టనైంది. మరి ఇక ఇవి ఇవాళ ముచ్చట్లు. మరి తిరిగి వార్తల్లో కలుద్దాం.